పేరు గౌతమ్. జనరల్లీ మందు తాగి పడిపోవడం ప్రాబ్లం, కానీ ఇతను మాత్రం ప్రాబ్లంకి ఎదురుగా మందు తాగి నిలబడతాడు. ఇతనికి ఉన్న ఈ ప్రాబ్లం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో మీరే చూసేయండి. నా చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ ఒక మాట చెప్తూ ఉండేవాడు. అదేంటంటే, భవిష్యత్తులో నువ్వు ఎక్కడ నిలబడతావో అనేది ప్రస్తుతం నువ్వు ఎవరితో కూర్చుంటున్నావో వారి మీద ఆధారపడి ఉంటుందని. నేను ఈ నడి రోడ్డు మీద ఉండడానికి కారణం నా ఫ్రెండ్ రాంబాబు. రే నీళ్ళు కొట్టరా, ఆ కదరా ఆడికి. ఎవర్రా మీరు? ఎరా ఒకటి తగ్గించమంటావా? అదే ఎవరన్నా మీరు? అసలు ఎవరు నువ్వు? నీ కథ ఏంటి? ఆ కథ నీకెందుకు? ఎందుకంటే నీ కథలోనే నా బాధ ఉంది కాబట్టి. సరే చెప్తాను. ఆగు బంగారం, అరగంటలో కాల్ చేస్తాను. టైం 11 అయింది, అరగంటలో స్టోరీ పూర్తి చేయాలి. అరగంట ఎలా బ్రో? షార్ట్ అండ్ స్వీట్గా షార్ట్ ఫిల్మ్లా చెప్పు. ఓకే బ్రో. ఏయ్, కథలో లాగ్ ఉండకూడదు. ఉంటే లాగ్ ఒకటి ఇస్తా. ఇంకా ఛాన్స్ ఇవ్వలే. కానీ అప్పుడు నాకు 2 ఏళ్ళు అనుకుంటా. మా పక్కింటమే నన్ను బట్టలు లేకుండా చూసింది. ఆ రోజు నుండి సిగ్గుతో చచ్చిపోతున్నాను బ్రో. కామెడీయా? 1 year బ్యాక్ నీ స్టోరీ చెప్పు. ఓకే బ్రో, చాలా సీరియస్ సిచ్యువేషన్ నుంచి చెప్తా. సరిగ్గా 1 year బ్యాక్ ఇదే రోజు. చెప్పరా? ఏయ్, వినిపించేటట్టు కాదు, కనిపించేటట్టు చెప్పు. చెప్పరా? రే, మన సినిమాకి వెళ్ళాం కదా, మా అన్నీ చూసేశాడు రా. నచ్చిందా? అదే సినిమా. రే సీరియస్ రా, ఇంట్లో పెద్ద గొడవ. మా నాన్న చాలా సీరియస్గా ఉన్నాడు. నేను మంచోనని చెప్పరా మీ నాన్నకి? మా నాన్న చెడ్డోడు, విండు. నా దగ్గర జాబ్ ఉంది, రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ఉంది. మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ ఉంది. అమ్మాయిల కన్నా ప్రతి తండ్రికి ఉంటుందిరా హార్ట్ స్ట్రోక్. అయితే ఏమంటావు ఇప్పుడు? కొన్నిసార్లు కోల్పోవడం కన్నా వదులుకోవడం మంచిది. ఏంటి బ్రేకప్పా? బ్రేకప్ అయితే ఫస్ట్ బ్రేక్ అయ్యేది మొబైలే. నన్ను వదిలేవు కదా? నిన్ను వదిలేసే రోజంటూ వస్తే అదే నా ఆఖరి రోజు. ఎక్కడా? The number you are trying to call is currently not reachable. Please try again later. The number you are trying to call is currently not reachable. కొంప తీసి సూసైడ్ చేసుకోలేదు కదా? భయానికి ఇదేరా మందు. ఏదన్నా ప్రాబ్లం వస్తే పారిపో, లేదంటే దాక్కో, కానీ ఎవ్వరికీ దొరక్కో. సరేనన్నా. ఎరా అది సారారా, దొరికితే దోలు తీరిపోద్ది. అందుకే ఎవరికి డౌట్ రాకూడదని మా నాన్న నాతో అమ్మిస్తున్నాడు. ఏయ్ రేయ్, స్టోరీలో ముందుకెళ్ళిపోయారా? ఆగు అన్నా, వీడు సీన్ ప్లే చేస్తున్నాడే. సీన్ కాదు, స్క్రీన్ ప్లే చేస్తున్నాడు. నువ్వు కానీరా. రే, అమ్మాయికి ఏమైందిరా?
అమ్మాయి ఏమైనా చేసుకుందా? అది చెప్తే స్టోరీలో లాగ్ వచ్చేస్తుంది. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదురా రే. తాగి పడ్డోడు చెడ్డోడు. ఎరా తప్పుకో. నేను ఎరా అన్నాను, లోపలికి రారా అని కాదు. అసలు ఎందుకు వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చావు? నా లవ్ వల్ల నీ స్టడీస్ డిస్టర్బ్ కాకూడదని వెళ్ళా. ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ అయ్యి వచ్చావా? నీ గేట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్నారు, అందుకే వచ్చా. 7 సార్లు లవ్వా? నీకు ఎందుకురా, నువ్వు పో ముందు బయటికి. సరే, లవ్లో ఉన్నట్టున్నావు, జాగ్రత్త. రాగా యాక్చువల్లీ నువ్వు కొన్ని టిప్స్ ఇచ్చావనుకో, నేను ఆ అమ్మాయిని లైన్లో పెడతాను. ఏమంటావు? చెప్తానులే కానీ నేను చెప్పాలంటే 2 రూల్స్. ఏంటో? రూల్ నెంబర్ 1, నా స్టోరీ నేను నైటే చెప్తా. అదే నా స్టోరీ ఏమీ గౌతమ్ మీనన్ స్టోరీలా ఫీల్ గుడ్ స్టోరీ కాదు. అబ్బో, గౌతమ్ గాడ్ స్టోరీ. నా ఫీల్ గుడ్గా ఉన్నప్పుడే చెప్తా. మరి రెండోది? నైట్ చెప్తాలే. ఇప్పుడు చెప్పరా, ఎలా ఇంప్రెస్ చేసావు నీ లవర్ని? రూల్ నెంబర్ 2, నేను తాగితేనే చెప్తా. నా స్టోరీ చెప్పేది కాదురా, కక్కేది. ఇంతా కక్కు దిగను కక్కు తేదు. రే ఆపరా. యారా టర్న్ వద్దురా. ఇటు దగ్గరరా. నాకు దగ్గరైన వాళ్ళు దూరమైన స్ట్రీట్ రాది. నీ దూరం నాకు దోలు తీరుస్తుంది. పెట్రోల్ నేను కొట్టిస్తాను, టేక్ స్ట్రైట్. అయితే ఓకే. ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో ఏదైనా సాధించాలంటే స్ట్రైటే రైట్. ఓపెన్ చేశాను కదరా, నీ లవ్ స్టోరీ ఓపెన్ చేయి. అటు చూడు బే. ఇప్పుడు హీరో గారి ఎంట్రీ. కంట్లో ఏదో పడినట్టు అనిపించిందిరా. అర్థమైంది, నీ గంటలో అది పడింది కదా. ఏం చెల్లా ఉందిరా. ఏం మాట్లాడాలి, అసలు ఎలా మాట్లాడాలి? నీ ఏంజల్ ఆటెక్కిపోయిందిరా. చా, చివరికి అర్థం కూడా నా లవ్కి అడ్డమైపోయింది. లా లా లా. రే అమ్మాయి ఇటుంటే అటు ఇటు చూస్తున్నావేట్రా? అవకాశం కోసం చూస్తున్నారా? ఏ పాప, ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న చాక్లెట్ కొనివ్వలేదు. అవునా, నేను కొనిస్తాలే. ఇదిగో. మీ నాన్నగారు ఎక్కడా? పేమెంట్ పెంచుతాను, తొందర రారా బాబు. కూతురిని కంటే తండ్రి అవుతావు. అదే వాళ్ళకి నచ్చింది ఇస్తే నాన్న అవుతావు. రే ఈ డైలాగే పడిపోయిందా? ఆ డైలాగ్లో ఉన్న దెబ్బకి పడిందిరా. పిల్ల పడిపోయింది. ఇంప్రెస్ అయిందిరా. ఎవర్రా? నా లవర్ ఇంప్రెస్ అయిందిరా. ముందు నన్ను ప్రెస్ చేయడం ఆపు. ఇప్పుడు ఎలా ప్రపోజ్ చేయాలి? అది మర్చిపోయినరా. అర్థమైంది, పద తాగపోతే. ఇటేంటి? టైం లేదురా. అయినా పర్లేదు, టేక్ స్ట్రైట్. నీ జారుమట జారుపోను. జీవితంలో ఏదన్నా సాధించాలంటే రైటే రైటు, అంతేగా. మొదలెట్టు ఒకసారి
నాన్న. వీడి సలహా ఇచ్చి అలాగే నాన్న. ఉంది. సరే నాన్న. ఎవరు? మా బాబురా ఏమంటున్నారు? వైన్ షాప్లో కూర్చోాలంట. ఎరా సారా నుంచి వైన్ షాప్ కా? వాట్ ఏ సక్సెస్ఫుల్ స్టోరీ రా మీ బాబుది. ఖాళీగా పోయి కూర్చో. నాకు మందు తాగటం ఇష్టం, అమ్మడం కాదు. రేపు ఇంటర్వ్యూ ఉందిరా, మంచి ప్యాకేజ్. దాంట్లో కనుక జాబ్ వచ్చిందనుకో 6 monthsలోనే అనుకున్న స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇంటర్వ్యూ అంటేనే భయం వేస్తుంది. అయితే ప్రిపేర్ అవుతున్నాగా. ఇంకేం చెప్తాడు? బీరు బొక్క. ఏంటి బ్రో, ఇంటర్వ్యూకా? అవును బ్రో. టెన్షన్ పడకు, పక్కనే వినాయకుడి గుడి ఉంది. ఇది టెన్షన్ కాదు బ్రో, హ్యాంగ్ ఓవర్. అయితే వినాయకుడి గుడి పక్కనే వినాయక వైన్స్ ఉంది. థ్యాంక్ యూ బ్రో. మీరు ఇంటర్వ్యూకా? అలాంటిదే. ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇలా అయితే వెళ్ళకూడదు, ఇలా అయితే వెళ్ళకూడదు, అలా వెళ్దాం. ఐ లవ్. హేరా కొట్టిందా? కుట్టింది. ఎరా ఇంటర్వ్యూ ఉంది, జాబ్ వచ్చిందిరా. ఇక స్టార్ట్ చేయి. అది తెచ్చా. అమ్మ ఇంప్రెస్ అయింది కదా అని చెప్పేసి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయకూడదు. చేస్తే చంప మీద దోమలు కొడతాయి. మరి ఏం చేయాలి స్వామి? తను ఇంప్రెస్ అయిన తర్వాత తను మనల్ని చూస్తూ ఉంటుంది, అది మనం క్యాప్చర్ చేయాలి. తర్వాత అది ఆమెకు చూపియాలి. ఏంటి? దుష్టుడా? హే అమ్మో, మళ్ళీ కొడుతుందేమో. ఏంటి ఏం మాట్లాడట్లేదు? నిన్న కొట్టినందుకు ఫీల్ అయ్యాడా ఏంటి? ఏ వెళ్ళిపోతుందేంటి? ఓయ్, నన్ను ఎందుకు చూసావు? నేనా? ఆహా, మరి ఇదేంటి? నీ పేరేంటి? BTS. నీ పూర్తి పేరేంటి? ఒకరి గురించి పూర్తిగా తెలియకుండా పూర్తి పేరు చెప్పకూడదని మా నాన్నమ్మ చెప్పింది. నా గురించి పూర్తిగా ఎప్పుడు తెలుసుకుంటావు? రేపు కాఫీ షాప్లో. బుట్టబొమ్మ బుట్టబొమ్మ తట్టా సర్దేవి. ఎక్కడికి రా? ఆ అమ్మాయి కాఫీకి రమ్మందిరా. మరి ఆ డ్రెస్ ఏంట్రా? ఏమైంది? చేంజ్. ఇప్పుడు అమ్మాయితో ఎలా మాట్లాడాలిరా? అంగపారు. ఏడు బారా? బార్గద్దే పారు. హలో. మైసెల్ఫ్ గౌతమ్, నేను నీకే మొత్తం. ఇలాంటి పికప్ లైన్స్ అస్సలు ట్రై చేయకూడదు. చేస్తే నీ మొహం. రియాక్షన్ ఎలాగే ఉంటుంది. నా పేరు గౌతమ్. అబ్బో, ఏముందిలే ఆ పేరులో అంత గొప్ప? అన్నిసార్లు చెప్తున్నావు. ఏదో ఒక రోజు నా పేరు నువ్వే గొప్పగా చెప్తావు. ఏం చేస్తుంటావు? నేను కెమికల్ ఇంజనీర్. నాకు కెమికల్స్కి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదు. సాఫ్ట్వేర్ జాబ్ కోసం చాలా హార్డ్గా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటున్నాను. హో. మరి నువ్వు? రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయ్యింది. బెంగళూరులో జాబ్ వచ్చింది. 2 monthsలో జాయిన్ అవ్వాలి. ఈ లోపు దానికి సంబంధించిన కోర్సు నేర్చుకుంటున్నా. మరి అత్తయ్య మావయ్య గురించి? ఆ? అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి. అమ్మ లేదు, నాన్నకేమో నా మీద ప్రేమ లేదు. ఏ?
మా నాన్న నన్ను సమాజంలో తిరిగే ఆడపిల్లలా పెంచాడు తప్ప తన కన్న కూతురులా పెంచలేదు. తాగుతావా? తాగుతున్నాగా. మందు కొడతావా? చచా లేదు. ఏ అలా అడిగు? ఆ చెడు అలవాటు యొక్క లోతు తెలుసు కాబట్టి అడుగుతున్నా. మా అయ్య పెద్ద డ్రింకర్ అనుకుంటా. కట్నం ఇవ్వకపోయినా సిట్టింగ్లో కంపెనీ ఇస్తే చాలే. సరే, టైం అవుతుంది, వెళ్దామా? హే ఆగు. ఎరా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? అమ్మాయిల బయోడేటా కంటే ఫస్ట్ వాళ్ళకి బ్రదర్ ఉన్నాడు లేదు తెలుసుకోవడం ఇంపార్టెంట్. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. నీకు బ్రదర్స్ ఉన్నారా? ఓన్ బ్రదర్ లేడు, కానీ ఒక ఎదవ ఉన్నాడు. ఏ ఎంత అందమైన అమ్మాయికి సైట్ కొట్టాలంటే ముందు వాడిని కదా కొట్టాలి. ఎందుకు ఆగమన్నావు? నా ప్రేమ తలుపు తెరుద్దామని. హా? అదే డోర్ ఓపెన్ చేద్దామని. ఓయ్. నీ గోల్ ఏంటి? నేను ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలి. అంటే నువ్వు ఇప్పుడు రెంటెడ్ కాల్ మీద తిరుగుతున్నావా? హో సారీ సారీ. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? చెయ్యాలి కానీ భయం. నీ గోల్ ఏంటి? నేను ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అదే నా goal. అయితే నువ్వు చాలా లక్కీ. మా అమ్మ ఎప్పుడు అంటుంటుంది నేను చాలా ఎవడా లక్కీ ఫెలో అని. సరే, టైం అవుతుంది. ఓయ్ బీటీఎస్, నీ పూర్తి పేరు ఎప్పుడు చెప్తావు? రేపు రెస్టారెంట్లో. ఎప్పుడు చెప్తా? చెప్తారా? రే నీకు జాబ్ వచ్చాక నాకు చెప్పాల్సిన ఏం చెప్పట్లేదురా. రేపు రెస్టారెంట్లో ఎలా ప్రపోజ్ చేయాలి? చెప్తాలే కానీ నీ గేట్ రిజల్ట్స్ ఎప్పుడు? ఇంకో 2 డేస్లో వస్తాయి. సర్లే వెళ్ళు, నాకు కొంచెం వర్క్ ఉంది. రే అవునా? సరే, నువ్వు నాకేదో చెప్తా అన్నావు కదా. ఏం చెప్తా అన్నాను? ఆర్డర్ ప్లీజ్ సార్. ఇది పట్టుకొచ్చే. ఓకే సార్. బాగుంది కదా? బాగుంది. ఓయ్ ఏదో చెప్తా అన్నావు. ఇంకా ఏమన్నా కావాలా సార్? మాకు ఇంకేమొద్దు కానీ కాసేపు డిస్టర్బ్ చేయకు ప్లీజ్. షూర్ సార్. ఆ బ్లాక్ టీషర్ట్ ముందుకు ఎవరు వెళ్ళకండి. నా పేరు BTS, బాల త్రిపుర సుందరి. అదేంటి అంత పెద్ద పేరు? లాగ్ వస్తుంది కానీ 10 minutes ఉంది. నా పేరు చెప్పాను, నువ్వు నాకేదో చెప్పాలనుకుంటా. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు ఒక మెస్ రన్ చేస్తున్నారు. ఓ, కట్నం కింద కంచాలు ఇస్తాడేమో. ఏ అలా అడిగా? ఏంలే, కట్నం ఎంత ఇస్తాడో. గౌతమ్ ధైర్యం తెచ్చుకుని చెప్పే ఐ లవ్ యూ. లవ్ యూ టూ. నన్ను వదిలేయవు కదా? నిన్ను వదిలేసే రోజంటూ వస్తే అదే నా ఆఖరి రోజు. రేపు మూవీకి వెళ్దాం, రెడీగా ఉండు. ఓకే. రిజల్ట్స్ వచ్చారా? నాకు ర్యాంక్ వచ్చింది. మీ నాన్నగారికి చెప్పావా? ఇంకా చెప్పలేదురా. మీ లవర్కి ఇప్పుడే ఫోన్ చేశాను. హలో. ఏమైందిరా? పొద్దున్న ఎవరితో సినిమాకి వెళ్తే వాళ్ళని చూసాడంటరా. నాకెక్కడో కొడుతుందబ్బా. ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందంట. నాకు ఏం చేయాలి తెలియట్లేదు. ఏం చేయాలి చెప్పరా? ధైర్యం చేయాలి. ముందు మీ నాన్నగారిని ఒప్పించు, ఆ తర్వాత ఏం చేయాలి నేను చెప్తా. ఒరే మా నాన్న వాడిని చాలా ఇష్టం. నువ్వు ఏం చెప్పి నమ్మేస్తారా? ప్లీజ్ రా, ప్లీజ్ నువ్వు చెప్ప. సరే ఫోన్. నోకియా కనెక్టింగ్ పీపుల్. హలో బాబాయ్. చెప్పరా. బాగున్నారా? బాగున్నాను రా. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను బాబాయ్. మీకు 2 గుడ్ న్యూస్లు చెప్పాలి. చెప్పరా. బాబు గేట్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యాడు. వాడి గవర్నమెంట్ జాబ్ పక్కా. అవునా? చెప్పలేదు. ఇది న్యూస్. వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ఈరోజు మీ ఇంటికి తీసుకొచ్చేయబోతున్నాడు. ఏంటి? ముక్కు ముఖం తెలియని అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే నేను ఊళ్ళో ఎలా తలెత్తి తిరుగుతాను? దాని గురించి ఆలోచించుకుంటే మీ వాడి ఫోటో మీ ఇంటి గోడపై తలెత్తుకు చూడాల్సి వస్తుంది. అంత పని చేయొద్దు కానీ అమ్మాయిని తీసుకొచ్చామని. నువ్వు వస్తావా? సరే బాబాయ్, నేను ఉంటాను. తిరిగి కట్టుకుంటూ
థ్యాంక్స్ రా అమ్మాయిని తీసుకొస్తాను అందుకు. నేను ఎక్కడ అన్నాను రా? రే నువ్వు తీసుకొస్తాను చెప్పు, తీసుకొస్తావు అంతే. నేనేం అనలేదు వెళ్ళు. రాయ్ తొలి ప్రేమ సినిమాలో వేణుమతో లవం తెచ్చింది ఎవర్రా? పవర్ స్టార్. ఆ తొలి ప్రేమ నువ్వేరా పవర్ స్టార్వి? అడ్రస్ ఎక్కడ? మా ఫ్రెండ్ అతడు అడి బండికి. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. నేనే బాబు ఫ్రెండ్, వచ్చి బండి ఎక్కండి. వీడి అమ్మాయిని తీసుకొస్తున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. నాకు డౌట్ వీడి మీద పెద్ద కాచింగాడు. అమ్మయ్యా వచ్చాడు రా. పదా పదరా, వెనకాల ఫాలో అవుతున్నారు. ఎవర్రా వాళ్ళు? నా బామద్దులురా. మరి మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? బాబా అమ్మాయిని తీసుకెళ్ళి కట్నం వదిలేసో తీసుకెళ్ళమని వస్తున్నారు. లేకపోతే ఏంటారా తలకే తీసుకెళ్ళిపోతున్నారా? నీ వరకు రావాలంటే నన్ను దాటాలి బాబు. పక్క నుంచి కూడా వచ్చి 10 నిమిషాలు ఒప్పి పట్టరా, ఈలో ఊరు దాటేస్తాం. అంటే ఇప్పటికిప్పుడు ఇదిగోరా మందుంటే ముందుంటావుగా వేసే. ఇదిగో సిగరెట్, దీంతో వాళ్ళు తగలెట్టు. బాబు టైం అవుతుందిరా. రాను పోయినా బాగుంది. నా కొడుకు పడితే గౌతమ్, కూతురు పడితే గౌతమి. చాలేదు మధు మధు. ఇది బ్రో జరిగింది. ప్లీజ్ వాళ్ళని వదిలేయండి. నన్ను కూడా వదిలేండి. వాళ్ళని ఎందుకు పట్టుకుంటాం? మాకు కావాల్సింది నువ్వేరా. ఏంటి? రే బాబు. రే వాళ్ళు మా బామద్దులు కాదురా. మరి వీళ్ళెవర్రా? ఏమో నాకేం తెలుసు. నువ్వు చెప్పినట్టు ధైర్యం చేసి వాళ్ళ ఇంట్లో మాట్లాడేస్తా. పేరెంట్స్ ఒప్పేసుకున్నారు. 4 రోజులే పెళ్ళి. నువ్వు బతుకుంటూ వచ్చే. బాయ్. నా వల్ల ఎవరికైనా ఏం జరిగింది తప్ప? ఏయ్ నా కొడుక ఏదో ఒక రోజు దొరుకుతారా? చాలా చూసాం. ఏయ్ బామ్మద్ది భాస్కర్. ఎవడ్రా భాస్కర్? నువ్వా బ్రో? నా వల్ల నీకేం అన్యాయం జరిగింది? తప్పులేదు. సరే జరగాల్సింది ఎలాగో జరిగిపోయింది. నన్ను వదిలేండి బ్రో. రేయ్ నేను ఆ రోజే వేసేసేవంటరా, కానీ ఎందుకు వదిలేసాను తెలుసా? నువ్వు నా లవ్ని చెడదెబ్బో. నేను నీ లవ్ చెడదప్పడం కోసం వెయిటింగ్. కరెక్ట్గా ఈరోజు దొరికేవరా? తను అలా ఎవరు కాదే. అవును కదా, నేను వదిలేస్తున్నాను రా. కానీ బాగుండి నేను వదలడా. వేసాడు ఆయన్ని. ఏంటి వేసేది? నువ్వు పెట్టిన నూడిల్స్ అరిగిపోయింది, ఆడికి ఇచ్చిన అరగంట టైం అయిపోయింది. నేను పోతున్నా. ఆ బంగారం రే 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 ఆగరా. రే ఆగరా. చా నూడిల్స్ పక్క. రేయ్ నా లైఫ్లో ఒక్కడిని చంపాలనుకుంటున్నాను. నువ్వు రెండోడు కాకు. పో వెళ్ళిపో. బ్రో నీకు ఒకటి చెప్పొచ్చా? ఏంటి? ఆ అమ్మాయి నిన్ను చేతిలో ఉన్న సిగరెట్ చూసి రిజెక్ట్ చేయలేదు, మరి చేతిలో ఉన్న గిఫ్ట్ చూసి రిజెక్ట్ చేసింది. అమ్మాయిలకి ప్రేమ ఐస్లో కనిపించదు బ్రో, ఐఫోన్స్లో కనిపిస్తుంది. అమ్మాయిలకి ఇప్పుడు బ్రాండ్లు గ్రాండ్లే కావాలి. ఆ అమ్మాయి ఇంకొకటి దగ్గర ఐఫోన్ తీసుకోవడం నేను చూశాను. అది కూడా ఐఫోన్ రేంజే బ్రో. కానీ ఒక కప్పుల వల్ల ఇదిగో కాకా హోటల్లో టీ కప్పులు కడుక్కోవాల్సి వస్తుంది. వాడి కోసమే ఇదిగో రాడ్ అట్టుకుని తిరుగుతున్నాను. వాడు దొరకాలి అన్నీ అక్కడే చేస్తాను. సరే టైం అయింది, దా డ్రాప్ చేస్తాను. ఓకే బ్రో. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బ్రో? నేను ప్రొఫెషనల్ చెఫ్ని. అబ్బో బాగా టఫే. ఇంతకీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఆమెకి ఏమైంది? ఆ రోజు రాత్రి ఒంటరికి వెళ్ళడానికి భయమేసింది. అందుకే బార్కి వెళ్ళి తోడుకి బాటిల్ తెచ్చుకున్నా. ఏంటి బ్రో తను చనిపోయిందా? అవును బ్రో, అప్పటి నుంచే ఆ టర్న్ తీసుకోవాలంటే నాకు చాలా భయం. చూడు బ్రో, మనల్ని వెంటాడే భయాలు మనకి తోడుగా వచ్చేవి జ్ఞాపకాలు. భయాల్ని విడిచిపెట్టాలి, జ్ఞాపకాలు తోడుగా ఉంచుకోవాలి. ఆ టర్న్ అవుతున్నవి నీ జ్ఞాపకాలు. భయాన్ని ఇక్కడే విడిచిపెట్టి ఆ జ్ఞాపకాల వైపు వెళ్దాం పదా. వద్దు బ్రో. నీకు ఆ అమ్మాయి ఎంతకాలంగా తెలుసు? 2 months.
2 months రిలేషన్షిప్. అదే అమ్మాయికి వాళ్ళ నాన్నకి 20 years రిలేషన్షిప్. అతని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళ ఇంటి వైపు ఎప్పుడు చూడలేదా? యాక్చువల్లీ వాళ్ళ నాన్న నేను ఎప్పుడూ చూడలేదు. ఆ ఇంటి వైపు వెళ్తే వాళ్ళ నాన్న కనిపిస్తాడు. వాళ్ళ నాన్న నేను చూడలేను. నా వల్ల బాలత్రిపుర సుందరి వాళ్ళ నాన్నకి నాకు దూరమైంది. గిల్టే నన్ను తినేస్తుంది బ్రో. పశ్చాత్తాపించిన పచ్చడి. నాకు అర్థమైంది, పద బ్రో. బ్రో ఇక్కడ ఆపి. అన్నట్టు 5 minutes లోపు రాకపోతే నా కోసం రా బ్రో. మేహునా బాలత్రిపుర సుందరి. ప్రేమకి వయసుతో పని లేదు. అయినా బాలత్రిపుర సుందరి అన్న పేరు వాళ్ళ నాన్న పేరని ఎక్కడ మిస్ అయ్యానప్పా? ఈ అమ్మాయి గౌతమ్ కూడా లవరా? ఏమైంది నీకు మళ్ళీ? నీ వాళ్ళేరా మంచి శాలరీ వచ్చే జాబ్ పోయింది. ఏం మాట్లాడుతున్నావు? ఒకరోజు నువ్వు నీ లవర్తో మాట్లాడుతుంటే వెనక నుంచి రేటింగ్ అడిగింది నేనేరా. నా పేరు బీటీఎస్ బాలత్రిపుర సుందరి. అదేంటి అంత పద పేరు? అది మా నాన్నమ్మ పేరు. మా నాన్న వాళ్ళ అమ్మ మీద ప్రేమతో ఆ పేరు పెట్టాడు. అందుకే నా పేరు బాలత్రిపుర సుందరి. దానికన్నా బీటీఎస్ఏ బాగుంది. సారీ, నీ రేటింగ్స్ చాలా బ్యాడ్ ఉన్నాయి. యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్. ఓహో, బాలత్రిపుర సుందరి అనే పేరు వాళ్ళ నాన్న పేరు అని తెలియకపోవడానికి కారణం నువ్వా? నీ వల్లే పర్సనల్లీ ప్రొఫెషనల్లీ దెబ్బ అయిపోయినరా. నా వల్ల కాదు, నీ చేతకంతనం వల్ల. ఏంటి మరి లేకపోతే ఈ సిటీలో ఒక్క రెస్టారెంట్ ఉందా? వేరే రెస్టారెంట్ లేదా? ఒక్క రిజెక్షన్తో ఆగిపోవడం తప్పు నీది, నాది కాదు. కానీ నీ వల్లే నా లవ్ పోయింది. నీ ఎస్కేపిస్ట్ మైండ్ వల్లేరా ఇదంతా జరిగింది. నీ స్టోరీలో ట్విస్ట్ ఏంటో తెలుసా? నువ్వు టర్న్ తీసుకోపోవడమే. అదే నువ్వు టర్న్ తీసుకున్న ఇంటి వైపు చూసుంటే తను బతుకున్న విషయం నీకు ఎప్పుడో తెలిసేది. సారీ బ్రో. నేనే నీకు సారీ చెప్పాలి బ్రో. ప్రాబ్లం ఇద్దరిలో ఉంది. ఒక్క రిజెక్షన్ తాగిపోవడం నాది ప్రాబ్లం. సమస్యని ఫేస్ చేయకపోవడం నా ప్రాబ్లం. సరే కానీ ఆ అమ్మాయి అలాగో ఉంది కదా, పద నేను మాట్లాడి జరిగిందంతా చెప్పి మీ ఇద్దరి పెళ్లి చేస్తాను. వద్దు బ్రో, అసలు ఏం జరిగిందంటే చేస్తా నాకు బేబీ. ఎందుకు వచ్చావు? అసలు ఏం జరిగింది? కొన్నిసార్లు కోల్పోవడం కన్నా వదులుకోవడం మంచిది. అయితే ఏంటి, బ్రేకప్? దాని రూమ్లో వేసి తాళం వేసాయి. అలాగే బాబాయ్. తిను. నాకొద్దు. నేను నీకు ఫ్రీడమ్ ఇస్తే నువ్వు నాకు ఫ్రీగా అల్లుని తెస్తావా? నువ్వు నన్ను అసలు పట్టించుకోలేదు నాన్న. దాన్ని నువ్వు ఫ్రీడమ్ అనుకుంటున్నావు అంతే. సరే, వాడు పట్టించుకుంటాడా? పట్టించుకుంటాడు. ఎంత దూరం? దేనికి? మన ఇంటికి, నాకు కాబోయే అల్లుడింటికి. 10 minutes. నేను నీకు 10 months టైం ఇస్తాను. ఈ గ్యాప్లో నువ్వు వాడిని కలవకూడదు, కాల్ చేయకూడదు. వాడంతటి వాడే వచ్చి నా ఇంటి గేట్ పట్టుకోమను చాలు. నేనే వాడి కాళ్ళు కడిగి నా అల్లుని చేసుకుంటాను. అయినా వాడు పెళ్లి చేసేదేంటి? మనం పారిపోయి చేసుకుందాం. ఇంకెప్పుడు పారిపోవడమేనా? అయినా సమాజంలో తిరిగే ఆడపిల్లగా ఇంకో 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని నేను నీతో రాలేను. ఓ, రాలేవు? వచ్చాను. మరి నువ్వు తాగి పడిపోవడం నేను చూశాను. నేను తాగి పడిపోతే నీ దృష్టిలో పడిపోయానా? అవును. నీ బాబు మరి పత్తి తాగి పడిపోడు. మా నాన్న తాగి పడిపోతాడు, కానీ సమస్య వస్తే నిలబడతాడు. ముందు ఎత్తు, చచ్చిపోయేటట్టున్నాడు. నేను పోతాలే. ఆగు, చిన్న సజెషన్. ఏదైనా ప్రాబ్లం వస్తే తాగి పడిపోకు, పారిపోకు. నా బొంగు. హా బేబీ. నచ్చిన దానికోసం నిలబడాలి, నచ్చింది దక్కించుకోవాలి. ఈ రెండు నేను చేయలేదు. హలో, ఎప్పుడు వస్తున్నారా? నేను రాన్నానా. అక్కడ ఉండి ఏం చేస్తావు? నాకు నచ్చింది చేస్తా. అదే నేను అడిగేది, ఏం చేస్తావు? బిజినెస్.
పొయ్యిలకి ఇచ్చిన రాందాన్ని చేసుకుని గొయ్యిలో పడ్డాను. సిగ్గు లేకుండా తినేస్తుంది. రేబా నువ్వేంటి ఇక్కడ? రేపు బాగా ఇంకా బతుకున్నావా? ఏ పోయాను అనుకున్నావా? సరసం ఏడేడు పని చేస్తున్నావా? నేను ఇక్కడ పని చేయడం ఏంట్రా, ఇది నాదే. ఏడి మందా? మందే కాదు, నాది. సర్లారా ఏడి మొత్తం అక్కడ చూసుకుంటున్నావా? నేను నా పార్ట్నర్. పార్ట్నరా? ఎవరు? ఇదిగో ఇతనే. కరోనాకు కరోనాకు గో కరోనా. రేయ్ ఎప్పటి నుంచో నీతోనే ఉన్నాను, నేను గుర్తురాలేదా? ఎవడో బయట తీసుకొచ్చా? ఎప్పటి నుంచో ఉన్నావు అనేది కాదురా, ఎప్పుడున్నావు అనేది. వాడు బయటోడైనా నా లోపల బాధ అర్థం చేసుకుని నాతోనే ఉన్నాడు. అయినా సక్సెస్ నా చేతుల్లో లేదురా, అతని చేతుల్లో ఉంది. మొత్తం కడుపు పెట్టేసుకున్నాడు కాజ్యం గడు బొక్కలే. సర్లే కానీ ఎందుకే అమ్మాయి ఎక్కడ్రా? అట్లుంటుంది మనతోని. సార్ ఇక్కడ డ్రింక్ చేయకూడదు. సారీ బాబు, సమస్యను ఎదుర్కోలేనప్పుడు సమస్యను మర్చిపోవడానికి తాగుతున్నా. అసలు మీ సమస్య ఏంటి? నాకు ఒక మెస్ ఉంది. కరోనా వల్ల నష్టం వచ్చింది. ఆ మెస్ ద్వారా నేను ఎంతో సంపాదించాను. నా కూతురికి పెళ్లి కూడా చేశాను. మరి మీ అల్లుడు పట్టించుకోడా? నా అల్లుడు నా కూతుర్నే పట్టించుకోడు, ఇక నా సమస్యనే పట్టించుకుంటాడు. చూడండి, సమస్య ఏదైనా తాగడం వల్ల పరిష్కారం అవుతుంది, దానివల్ల ఇంకా సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. మీ సమస్యను నేను సాల్వ్ చేస్తాను. ఎలా అంటే మీ మెస్ని నేను లీజుకి తీసుకుంటాను, అది సక్సెస్ అయ్యాక తిరిగి ఇచ్చేస్తాను. దానివల్ల నాకేం వస్తుందని ఆలోచిస్తున్నారా? మీ రెస్టారెంట్కి మంచి పేరు వస్తుంది, నాలాంటి సమస్య ఉన్న వ్యక్తికి హెల్ప్ చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు వస్తుంది. మీరు బాగుంటేనే మనం బాగుంటాం సార్. ఇక నుంచి మనం పార్ట్నర్. థ్యాంక్స్ బాబు. ఏంటి నాన్న ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది? చీ తినమ్మా, ఈడు దీని బాబా. అతను ఎవరో తెలుసా? ఎందుకు తెలీదమ్మా, ఈ సిటీలోనే పెద్ద రెస్టారెంట్కి ఓనరు. సహాయం అయితే అడిగాను కానీ అతని పేరు అడగడం మర్చిపోయానమ్మా. ఉండి అడుగుతాను. బాబు, అతని పేరు గౌతమ్. అతని పేరు గౌతమ్. ఏదో ఒక రోజు నా పేరు నువ్వే గొప్పగా చెప్తావు. మా తెలుగు మాస్టర్ చెప్పింది నిజమే. మనం భవిష్యత్తులో ఎక్కడ నిలబడుతున్నాం అనేది మనం ఎవరితో కూర్చుంటున్నామో వారి మీద ఆధారపడి ఉంటుంది. ఈ గెలుపుకు కారణం నా ఫ్రెండ్. నేను గెలిచానంతే, కానీ నేను అనుకున్న ప్రేమను సాధించలేకపోయాను. లైఫ్లో మనం అనుకున్నది సాధించాలంటే కొన్నిసార్లు టర్న్ తీసుకోవాలి. ఇది నా కథ. చూసారుగా గౌతమ్ స్టోరీ. నచ్చిన దానికోసం నిలబడాలి. నచ్చింది దక్కించుకునే క్రమంలో రిజెక్షన్స్ వస్తే ఆగిపోకూడదు, ప్రాబ్లమ్స్కి పారిపోకూడదు.